గనుక నీ మరణ శాసనమును గురించి ఇంట్లో ఉన్న వారి అందరితో చెప్పుకో అన్నట్టు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చావబోతున్నావు కనుక నీ మరణ శాసనమును గురించి మీ ఇంటి వారికి తెలియజేయి అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. అయితే ఈయన చేయవలసినటువంటి ఇంకా మరికొన్ని పనులు ఉన్నాయి. ఏం పనులు? ఎవరి పనులు? దేవుడు ఆయనకు ఆజ్ఞాపించిన పనులు ఉన్నాయి కొన్ని, ఆయన చేయమని తెలియజేసిన పనులు ఉన్నాయి కొన్ని. అవి ఇంకా సంపూర్ణం కాలేదు. అప్పుడే మరణ శాసనం అమలు కాబోతుందన్న విషయం ఆయన తెలుసుకొని ఈ మరణ శాసనాన్ని మార్చుకోవాలనుకున్నాడు. మార్చుకోవాలి. కానీ నేను మార్చగలనా? నాకంటే అధికారులు ఎవరున్నారు? ఆయనే రాజు. హిజ్కియా ఎవరని దేవుడు చెప్తాడంటే నా ప్రజలకు అధిపతి అంటాడు. ప్రజలెవరు? నా ప్రజలు అన్నాడు. నా ప్రజలకు అధిపతి. అధిపతిగా నేనే పెట్టాను, నేనే చేశాను హిజ్కియాని. కనుక ఆయనే అధిపతి. ఆయనకున్నటువంటి అధికారంతో ఆ మరణ శాసనాన్ని మార్చుకోగలడా అంటే మార్చుకోలేడు. అది ఎవరి వలన కాదు. మరి ఎవరి వలన అవుతుందంటే ఆ మరణ శాసనమును ఎవరైతే రాశారో వారు మాత్రమే దానిని తిరగరాయగలరు. ఆ సంగతి అధిపతికి తెలుసు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషులకు తెలియదు, కానీ ఆ హిజ్కియా అనే అధిపతికి తెలుసు. ఎందుకంటే ఆయన భక్తి గలవాడు. ఆయన భక్తి గలవాడు. దేవుని చిత్తములో కొనసాగువాడు. దేవుడు చెప్పింది చేయువాడు. దేవునికి ఇష్టుడైన వాడు. ఆయన ఎంత భక్తి గలవాడో ఆయన మాటల్లో వినండి. అదే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా గోడ తట్టునకు తిరిగాడని అక్కడి నుంచి చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని ఏమంటున్నాడు? తండ్రి. అది భక్తుడంటే అది. యథార్థ హృదయుడునై సత్యముతో అంటే నీ మాటే సత్యం, నీ వాక్యమే సత్యం. ఆ సత్యముతో యథార్థ హృదయుడనై నీ వాక్యముతో నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి, దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తం
నేను ఎలా జరిగించానో కృపతో, చూసారా, అది రిక్వెస్ట్ అంటే. రిక్వెస్ట్. ఒక అధిపతే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రజాధిపతికి ఆ స్వభావం ఉంటుందంటారా? అంత తగ్గింపు స్వభావం ఉంటుందంటారా? కానీ చూడండి, ఎంత తగ్గించుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు ఎవరో తెలుసు గనక. ఈయన ప్రజలకు అధిపతే, అది ఆయన నియమిస్తే వచ్చింది అది. కానీ నియమించిన ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు. అందుకని ఏమంటున్నాడు? కృపతో జ్ఞాపకము చేసుకోండి అని కన్నీళ్లు విడిచాడట. ఏం విడిచాడు ఆయన? కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? హృదయం బద్దలైనప్పుడు వస్తాయి. కొంతమంది ఉన్నారు, జీవితం బద్దలైనా రావు. జీవితం బద్దలైపోయినా రావు. కానీ ఈయన ఇంత యథార్థవంతుడు, సత్యముతో నడుచువాడు, ఆయన దృష్టికి అనుకూలమైనదే చేయువాడు. ఈయన హృదయం బద్దలై కన్నీళ్లు విడుస్తున్నాడట. కన్నీళ్లు విడుచుచున్నాడు. గోడ తట్టుకు తిరిగి ఆకాశం వైపు కన్నులు ఎత్తొచ్చుగా, ధైర్యం లేదు. అంత సాహసం చేయరు భక్తులు. తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చేయడు. అది తగ్గింపు అంటే. పరిసయ్యుడు నిలబడి, దేవాలయములో నిలబడి అన్ని డంబపు మాటలు మాట్లాడుతున్నాడు. డంబపు మాటలు. డాంబికులు యెహోవా సన్నిధిని నిలువలేరు. డంబము పలుకువారు, డాపుసరి మాటలు, బిల్డప్పులు, వీళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఇల్లు వాళ్ళకి వాళ్ళు నీతిమంతులు అనుకుంటారు కానీ, భక్తిపరులు అనుకుంటారు కానీ, మేము పర్ఫెక్ట్ అనుకుంటారు కానీ, దేవుని దృష్టిలో వీళ్ళు వేషధారులు. అదే హిజ్కియా అయితే ఆయన దృష్టిలో ఆయనకు అనుకూలమైనది చేయువాడిగా ఉన్నాడు. కానీ పరిసయ్యుడు వంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎవరైనా వేషధారులు. వీళ్ళు మహా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, వేషధారులు. వీళ్ళకి ధైర్యం ఎక్కువ. ధైర్యం. ఏమంటున్నాడండి వాడు? సుంకరి
పరిసయ్యుడు ఏమంటున్నాడు? సుంకర్ దగ్గరికి తర్వాత వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం అందరు తీయండి. 18వ అధ్యాయం వచనం 11వ వచనంలో పరిసయ్యుడు నిలబడి, దేవా నేను దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులు, అంటే ఇతర మనుషులందరూ ఎవరట? దొంగలు. ఇతర మనుషులందరూ ఎవరు? వ్యభిచారులు. ఇతర మనుషులందరూ ఎవరు? అన్యాయస్తులు. నేనొక్కడినే మంచోణ్ణి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం. వేషధారుల్ని ఈజీగా గుర్తుపట్టొచ్చు. ప్రమాదకరమైన మనస్తత్వం. ఎదుటివారిని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు దొంగలు, వాళ్ళు అన్యాయస్తులు, వాళ్ళు వ్యభిచారులు. మరి నువ్వెవరు అన్న ప్రశ్న వేసుకోరు. వీళ్ళు తామే నీతిమంతులము అని చెప్పుకుంటూ, భావించుకుంటూ, పబ్లిసిటీ చేసుకుంటూ, తమ్మును తాము మోసగించుకుంటూ ఉంటారు. వీళ్ళు మనుషుల్నే కాదు, దేవుణ్ణి కూడా దబాయిస్తారు. వీళ్ళు ఓట్రిస్తారు, ఆయనకే సలహాలు ఇస్తారు, ఆయనకే బోధ చేద్దామని చూస్తారు. ఆయనకేం తెలుసు? తెలియదు గనక మనం చెప్పాలి. ఎవరికి? దేవునికే చెప్పాలి. అందుకే దేవునికి చెప్తున్నాడు, నేను వాళ్ళలాగా లేను, నేను ఎవరినో తెలుసా, నా సంగతి ఏంటో తెలుసా. మళ్ళీ సుంకర్ని తీసుకొచ్చాడు. ఈ సుంకర్లాగా నేను లేను అంటే సుంకర్ ఏంటి? ఇప్పుడు వాడి దృష్టిలో దొంగ, వాడి దృష్టిలో అన్యాయస్తుడు, వాడి దృష్టిలో వ్యభిచారి. తీర్పు తీర్చువో మనుషుడా, నీవును అట్టి స్థితిలోనే ఉన్నావని మరిచితివా? అంటే అర్థం ఏంటి? ఈ పరిసయ్యుడే దొంగ, ఈ పరిసయ్యుడే అన్యాయస్తుడు, వ్యభిచారి. అన్యాయంలో ఉండి అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, పనికి మాలిన పాపాలకు పంకిలమై ఏం మాట్లాడుతున్నాడు? వారానికి 2 మారులు ఉపవాసం చేస్తున్నాడట. వారానికి 2 మారులు ఉపవాసము చేయుచు
అబ్బా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే నీలో నీవు ప్రార్థన చేసుకుంటే ఆయనకి వినపడదా? పైకి చేయకుండా అతనిలో అతనే అనుకుంటున్నాడు. అంటే అతనే మెచ్చుకుంటున్నాడు, అతనిని అతనే పొగుడుకుంటున్నాడు. నీ తర్వాత ఎవరైనా నిన్నెవడు కొట్టినోడు లేడురా, నీ అంత యోగ్యుడు లేడు, నీ అంత న్యాయవంతుడు లేడు, నీ అంత భక్తుడు లేడు, నువ్వే గ్రేటు అని తనలో తాను అనుకుంటున్నాడు. ఇలా అనుకునే వాళ్ళు లేరా? బోలెడు మంది ఉన్నారు, అలా అనుకుంటా ఉంటారు పాపం. అలా అనుకోవటం అనేది వారిని వారే పొడుచుకుంటున్నారు. వారిని వారే. బైబిల్లో మనుషులు మెచ్చుకొని వారు అయోగ్యులు, తమను తాము మెచ్చుకొని వారు, తమను మనుషులు మెచ్చుకొని వారు అయోగ్యులు. ప్రభువు ఎవరినైతే మెచ్చుకుంటాడో వారే యోగ్యులు. ఎందుకు? ప్రభు మెచ్చుకోవాలని మాత్రమే చేస్తారు, ప్రభు చూడాలని మాత్రమే చేస్తారు. కానీ వీళ్ళు మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు చూడాలి, మనుషులు సర్టిఫికెట్స్ ఇవ్వాలి, మనుషులు పొగడాలి. వాళ్ళు అయోగ్యులు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో వారు అయోగ్యులు. కానీ నేను చేసేది నా దేవుడు మాత్రమే చూడాలి, నా దేవుడు మాత్రమే నన్ను మెచ్చుకోవాలి, నా దేవుడు మాత్రమే నాకు ప్రతిఫలం ఇవ్వాలి అన్న మనసుతో చేసేటువంటి వారు యోగ్యులు. ఇప్పుడు పరిసేయుడు అయోగ్యుడిగా కనపడుతున్నాడు. అయోగ్యుడిగా ఎందుకు? తనలో తాను ఏమనుకుంటున్నాడండి? మొదట ఏమనుకున్నాడు? ఫస్ట్దేంటి? చోర్లు కాదు, వారమునకు ఈ సంగతి దేవునికి తెలీదా? నువ్వు చేస్తున్నావు, మళ్ళీ అనుకోవటం ఎందుకు? ఎవరి కోసం చేసావు? దేవుని కోసం. మరి దేవుని కోసం చేసావు కదా, మళ్ళీ పబ్లిసిటీ ఎందుకు? మళ్ళీ అనుకోవటం ఎందుకు? మళ్ళీ ప్రస్తావనలోనికి తేవటం ఎందుకు దాన్ని? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిసేయుడు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఇవన్నీ జీరో అయిపోతాయి. ఎందుకో తెలుసా? ఈ సుంకరిలాగా నేను అన్యాయస్తుణ్ణి కాదు, వ్యభిచారిని కాదు, దొంగను కాదు అన్నాడే. ఆ అన్నందుకు ఇతడు చేసినటువంటి మంచి కార్యాలన్నీ ఏమైతే, మంచి పనులన్నీ ఏమైతే దేవుని కోసం చేసినా దేవుడు వాటిని అంగీకరించటం. ఎందుకు? ఇతరుల మీద పడుతున్నాడు కదా పొద్దాక.
పొద్దాక మంది మీద పట్టమే, పొద్దాక వాళ్ళ మీద వీళ్ళ మీద పట్టమే, వాళ్ళని వీళ్ళని చూపించటమే. వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకోరు, వాళ్ళ జీవితం ఎలా ఉందో పరీక్షించుకోరు. దేవుని ఎదుటికి రావాలి. దేవుని ఎదుటికి వస్తే పాలు నీళ్ళలో తేలిపోతాయి. నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో తేలిపోతుంది. దేవుని ఎదుటకు రారు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం ఎదుటికి వెళ్తే ధర్మశాస్త్రం నువ్వు నీతిమంతుడు అనింది. ఎందుకు? ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అదే పౌలు గారు మారు మనసు పొందాక యేసుక్రీస్తు ఎదుటికొస్తే నువ్వు పాపులలో ప్రధానుడివి. అదేంటి? ధర్మశాస్త్రం ఏమో, మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏమో నువ్వు నీతిమంతుడు అంటుంది. కానీ యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రం ఎదుటికొస్తే నువ్వు పాపులలో ప్రధానుడివి. కనుక సర్వసత్యం ఎదుటికొస్తే చాలు, సర్వసత్యం ఎదుటికొస్తే తేలిపోతారు. యేసుక్రీస్తు ముందుకు రావాలి. శంకర్ వస్తున్నాడు. శంకరి దూరంగా నిలబడ్డాడు. ఎందుకు? లోపలికి రావడానికి నాకు అర్హత లేదు, నేను యోగ్యుణ్ణి కాదు. ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడట. రొమ్ములను గుద్దుకుంటున్నాడట. రొమ్ము కొట్టుకుంటూ, దేవా, అది చేయవలసిన ప్రార్థన, పాపి చేయవలసిన ప్రార్థన. పాపినైన నన్ను కరుణించు అని పలికాడంతే. యేసుక్రీస్తు ఎదుట పాపినైన నన్ను కరుణించు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి దశమ భాగాన్ని ఇస్తున్నాడు. తర్వాత ఉపవాసాలు చేస్తున్నాడు. అయినా అతడు నీతిమంతుడు కాలేకపోయాడు. ఈయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోలేదు. శంకరి, ఈయనకి తెలీదు. కానీ ఈయన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. తన పాపపు స్థితిని దేవుడు తొలగించి నీతిని ధరింపచేశాడు. ఇక్కడ నీతిని ధరింపచేశాడు. హిజ్కియాలో ఉంది ఇది తత్వం. దయతో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. తన స్థితిని మార్చుకోగలిగాడు. దేవుడు మెచ్చుకునేటట్టుగా మాట్లాడటం వలన, ప్రార్థించుట వలన, కన్నీళ్లు విడుచుట వలన శంకరి స్థితి మారింది. హిజ్కియా గారి యొక్క మరణ శాసనం మారింది. మరణ శాసనం. దేవుడు వెంటనే ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ రాసేసాడు. తీసేలా. రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంది ఎవరు? ఆయనే.
కానీ ఈయన రిక్వెస్ట్ చూసి, ఈయన కన్నీళ్లు చూసి, ఈయన యథార్థమైన జీవితం చూసి, సత్య ప్రకారంగా నడుచుకునేటువంటి తీరు చూసి ఇంకొక 15 సంవత్సరాలు ఇవ్వటానికి ఇతడు యోగ్యుడే. ఇటాటోళ్ళ ఆయుష్ పెంచవచ్చు. పెంచిన దేవునికి ఇబ్బంది ఏమీ లేదు. దేవునికి వచ్చేటువంటి నష్టమేమి, బాధ ఏమీ లేదు. పెంచవచ్చు. ఇట్టాటోళ్ళు ఇంకో 15 ఏళ్ళు ఉంటే బాగుంటుంది. అని ఆయన కోరుకుంటున్నట్టు. ఇంకో 15 ఏళ్ళు ఉండాలి అని ఇట్టాటోడు ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టు. ఇట్టాటోళ్ళ వల్ల నాకు బాగుంటుంది, తర్వాత దేశంలో ఉన్న ప్రజలకు కూడా బాగుంటుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని ఇంకొక 15 ఏళ్ళు ఆయన ఉంచాడు. అంటే హిజ్కియా తన మరణ శాసనాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. మార్చుకోగలరంటే మార్చుకున్నాడుగా. అంటే అది సాధ్యమా? సాధ్యం కాదు, అసాధ్యం అది. కానీ సాధ్యపరుచుకున్నాడు భక్తులు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలరు క్యారెక్టర్ ద్వారా. అదేంటండి, క్యారెక్టర్ ద్వారా. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, గుణగణాలు బతుకులో చూపించటం ద్వారా మార్చుకోగలరు. స్థితిగతులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, చివరికి ఆయుష్కాలం కూడా మారిపోయింది. దేవుడు రాసిన ఆ డేట్కి రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటే ఈయన ఇంకా ఆయన కోసం బతకాలి, ఇంకా ఆయన కోసం చేయాలి అనే ఆశ. 110 సంవత్సరాల వయసులో 110 సంవత్సరాల వయసులో యెహోషువ ఒక మాట అంటాడు. యెహోషువ, మీరు ఎవరినైనా సేవించండి, ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. ఎందుకంటే మీరు స్థిరత్వం లేని వాళ్ళు. మీ విశ్వాసం స్థిరమైంది కాదు. కాసేపు ఇటు ఉంటారు, కాసేపు అటు ఉంటారు. మేలు చేస్తే యెహోవాకు జై అంటారు. ఏదైనా కష్టం, ఏదైనా శ్రమ, ఏదైనా ఒత్తిడి వస్తే ఈయన వదిలేస్తారు. మళ్ళీ ఈయన వల్లే ఇవన్నీ వచ్చినాయని ఆయన మీద నిందలేసేస్తారు. వీళ్ళు మంచోళ్ళు పాపం, వీళ్ళు చాలా మంచోళ్ళు పాపం అండి. అట్టాటోళ్ళని ఉండనియాలనుకోడు దేవుడు, ఉండనియాలనుకోడు. అందుకే వాళ్ళంతా ఏమైపోయారు? కనాను చేరారా? వాళ్ళంతా చేరలేదు. మరి ఎవరు చేరారు? 110 సంవత్సరాల వయసులో కూడా నేనైతే స్థిరంగా ఉండిపోతాను ఆయన కోసం. నేను మాత్రమే కాదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెహోవాను సేవిస్తాం. ఇంకెంతకాలం మాకు ఆయుష్ ఉందో తెలీదు, అంతకాలం మేము యెహోవానే సేవిస్తాం. ఆయనే తప్ప మాకు వేరొక తండ్రి లేడు. ఆయన తప్ప మాకు వేరొక తండ్రి లేడు. మేము ఆ తండ్రికి పిల్లలుగానే ఉంటాం, ఆ తండ్రి సేవలోనే ఉంటాం.
ఆయనను సేవిస్తూనే ఆరాధిస్తూనే ఉంటాం. నిజమైన భక్తి ఇది. ఇంత భక్తి గలవాడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగడా ఏంది? చంద్రుడు ఆగడా ఏంది? ప్రకృతి ఆగదా ఏంది? ఆపేస్తాడు దేవుడు, ఆపేస్తాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఏది ఆగిద్ది చెప్పండి? నేను ప్రార్థన చేయటం ద్వారా ఫలాంది ఆగిపోయిందని చెప్పండి. నేను ప్రార్థన చేయటం ద్వారా ఫలాంది జరిగిపోయిందని చెప్పండి. మైకి నాని సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పండి. నేను ప్రార్థన చేయటం ద్వారా ఇది జరిగిపోయింది, నేను ప్రార్థన చేయటం ద్వారా అది ఆగిపోయింది. ఆ మధ్య ఒకడు వెళ్ళిపోయాడండి నన్ను వదిలిపెట్టిన చాలా రోజుల తర్వాత వాడు కలిసాడు. కలిస్తే ఎలా ఉన్నావు తమ్ముడు అన్నా. నాకేనా బ్రహ్మాండంగా ఉన్నాను అన్నాడు. బ్రహ్మాండంగా అంటే ఏంది తమ్ముడు అన్నా. సూపర్గా ప్రేయర్ చేస్తున్నానన్నా, సూపర్గా చేస్తున్నాను ప్రేయరు, గంటలు ప్రేయర్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నప్పుడు ప్రార్థనే రాలేదు, నాకు ప్రార్థనే పోయింది. ప్రార్థన పోయిందంట నా దగ్గరకు వచ్చాక. అంటే ప్రార్థన పోద్దా? ప్రార్థన పోయిద్దా? ఏడకపోయింది చెప్పు, ఏడకపోయిందో? ఎలీషా దగ్గరకు వచ్చినాక అసలు ప్రార్థనే పోయిందంటే ఏడకపోయింది చెప్పు, చెప్పాలి కదబ్బా. ఏం చూస్తున్నా యోబు, చెప్పొద్దా? ప్రార్థన ఆడకపోయింది. నువ్వు ప్రార్థన పొర్రాలు, గొప్ప ప్రార్థన వీరురాలివి, వీరుడివి. నా దగ్గరకు వచ్చినాక అది పోయింది. ఏడకపోయింది చెప్పు, ఏడకపోయింది? మాట్లాడరు. వాడిని అడిగితే వాడు సమాధానం చెప్పలేకపోయాడు. వాడు అమాయకుడు. మీరు ముదురులుగా, మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తారుగా. వాడు చెప్పలేకపోయాడు. ప్రార్థన ఎక్కడికి పోయింది? భక్తి పోయింది అన్నాడు. భక్తి ఎక్కడికి పోయింది? భక్తి ఎక్కడికి పోయింది? ఒక్క పాట కంటే ఎక్కువ పాడలేకపోయానన్న మీ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు 4-5 పాటలు పాడుతున్నాను అంటున్నట్టు. అంటే నా దగ్గరకు వచ్చి నాకు ఏం పోయినాయి? పాటలు కూడా పోయినాయి. ఎక్కడికి పోయినాయి? భక్తి ఎక్కడికి పోయింది? ప్రార్థన ఎక్కడికి పోయింది? పాటలు ఎక్కడికి పోయినాయి? వాక్యం కూడా పోయిందా? వాక్యం బైబిల్లోనే ఉంది. ఏడకపోయింది? ఏడకపోయినాయి? ఉందా సమాధానం మీ దగ్గర? అసలు నా దగ్గరికి రానప్పుడు ఎంత ప్రార్థన చేశారు మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్యంలోకి రాకముందు మనం చేసిన ప్రార్థన అంతా చెత్త ప్రార్థన. సత్యంలోనికి వచ్చినాక మనం ఏం తెలుసుకున్నాం? సత్యంలోనికి రాకముందు ప్రార్థన చేయటమే వచ్చు మనకి. నెంబర్ 1 మనకేమొచ్చు? ప్రార్థన చేయటమే వచ్చు. కానీ సత్యంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన ఎలా చెయ్యాలో వచ్చు. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. సత్యంలోనికి రాకముందు మనం చేసిన ప్రార్థన వాక్యానుసారమైంది కాదు.
సత్యంలోనికి వచ్చిన తర్వాత మనం చేసేటువంటి చిన్న ప్రార్థన కూడా వాక్యానుసారమైన ప్రార్థనది అనుకుంటారు. గంటలు ప్రార్థన చేస్తేనే భక్తి అనుకుంటారు. చాలా రాంగ్ స్టెప్ అది, చాలా రాంగ్ ప్రాసెస్ అది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం హిజ్కియా ప్రార్థన ఎన్ని వచనాల్లో ఉందో చెప్పండి. హిజ్కియా ప్రార్థన ఎన్ని వచనాలలో ఉందో చెప్పండి. చదవండి. అతడు తన ముఖము గోడ తట్టుకు తిప్పుకొని ప్రేయర్ స్టార్ట్, ప్రార్థన ప్రారంభం. తండ్రి, యథార్థ హృదయుడునై, ఈ మాట అనగలవా నువ్వు ప్రార్థనలో? యథార్థ హృదయుడునై సత్యముతో నీ వాక్య ప్రకారంగా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును, ఒకటి కాదు సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు లైన్లు చెప్పండి. ఎన్ని లైన్లు ప్రార్థన? 5 లైన్లు. 5 లైన్లు ఎన్ని రెఫరెన్సులు? 5 లైన్లు ఎన్ని రెఫరెన్సులు? ఒకే ఒక్క రెఫరెన్స్. 5 లైన్లు ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చింది. దేవుని మరణ శాసనాన్నే మార్చేసింది. నీలాగా గంటలు చేశాడా? గంటలు చేసే ప్రార్థన పోయిందంట. మరి అది వాక్యానుసారం కాదు, పోద్ది. నా దగ్గరకు వస్తే, సత్యంలోకి వస్తే ఏమైద్ది? అది పోద్దది. మీరు వేషధారుల వలె విస్తారంగా మాట్లాడకండి. విస్తారమైన ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయి ప్రతిఫలం తెత్తది అనుకోకండి. వేషధారులు చేస్తారు. విస్తారమైన ప్రార్థన ఎవరు చేస్తారు? వేషధారులు. అంటే ఇప్పుడు 2 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు అందరు ఎవరు? అమ్మో, గంట ప్రార్థన చేస్తున్నారంటే ఎన్ని మాటలు మాట్లాడతారు? గంపెడు ఉంటాయండి మాటలు, విస్తారమైన మాటలు. వేషధారులు. సర్లే, ఆ విస్తారమైన ఆ ప్రార్థనలోనైనా ఇదిగో ఈ మాటలు ఉన్నాయా? ఈ తగ్గింపు ఉందా? ఈ భక్తి ఉందా? గనక ఎన్ని పోతాయి. కరెక్ట్ చేస్తాం. ఇక్కడ కరెక్ట్ చేయబడుతుంది. ప్రార్థన కూడా ఏమవుతుంది? కరెక్ట్ చేయబడుతుంది. సంసోన్ ఎన్ని గంటలు చేశాడు ప్రార్థన? కృపతో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క అవకాశాన్ని ఇవ్వు అని ప్రార్థన చేశాడు. ఒక్క అవకాశాన్ని దయచేయి అని ప్రార్థన చేయడానికి ఎంత టైం కావాలా? పెట్టుకోండి. ఒక్క అవకాశమును దయచేయి. 2 సెకండ్స్, 2 సెకండ్లు. విన్నాడా? కోల్పోయిన బలాన్ని మళ్ళీ ఇచ్చాడా? సూర్యుడా, చంద్రుడా, యుద్ధం అయిపోయేదాకా లాగండి. ఎంత టైం పట్టిద్ది? సూర్యుడా 1 సెకండ్, చంద్రుడా 1 సెకండ్, యుద్ధం అయిపోయేదాకా ఆగు 2 సెకండ్లు.
4 సెకండ్లు ప్రార్థన. ఎవరు? యెహోషువ. సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు, ప్రకృతి స్తంభించిపోయింది. కానీ నీ ప్రార్థన చాంతాడంత పొడవు, దానికంటే పొడవు ఉంటుంది, అది పోయిందంట. పోదా మరి. ఎడకొస్తే అన్నీ పోతాయి, అన్నీ పోతాయి ఎడకొస్తే. భక్తి పోయిందండి. భక్తి ఆడకపోయింది. అసలు నువ్వు అనుకునేది భక్త్యా? ఏంది భక్తి అంటే? ఏంది చెప్పు మైకి. భక్తి అంటే ఏందో చెప్తారు ఎవరన్నా? ఎవరో ఒకరు లేచి భక్తి అంటే ఏందో చెప్పండి. నువ్వు చేసిన భక్తి, నువ్వు అనుకున్న భక్తి భక్తి కాదు, అది వెర్రది. అది మోటు భక్తి, వెర్రి భక్తి, వాక్యానికి సంబంధం లేని భక్తి. అది వ్యర్థమైన భక్తి, అది వ్యర్థమైన ఆరాధన. ఎందుకు? మనుషులు నేర్పినట్టుగా చేస్తున్నావు, మనుషులు కల్పించినటువంటి రీతిలో చేస్తున్నావు. మనుషులు కల్పించినవి అన్నీ, మనుషులు పెట్టినవి సిద్ధాంతాలు, ఆచారాల ప్రకారంగా చేసే భక్తి, అది భక్తి కాదు. అది కరెక్ట్ చేయబడింది ఇక్కడికి వచ్చాక. అవునా? కరెక్ట్ చేయబడింది. ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా, నిజమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏంటి నిష్కలంకమైన భక్తి అంటే ఏంటి? నోటికి కళ్ళెం పెట్టుకోవటం. చేయొద్దండి. నా నోటికి నేను కళ్ళెం పెట్టుకున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. ఎత్తండర్రా. నా నోటికి నేను కళ్ళెం పెట్టుకున్నా. కళ్ళెం పెట్టుకున్న వాళ్ళు మాట్లాడతారా? కళ్ళెం పెట్టుకున్న వాళ్ళు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నువ్వు నీ భూమి మీద ఉన్నావు. నువ్వు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలేను. కొద్దిగా చిన్న మాటలు మాట్లాడాలి. నువ్వు కొద్దిగా మాట్లాడాలి, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. వాళ్ళే భక్తులు, వాళ్ళే కళ్ళెం పెట్టుకున్నారు. నీ నోటికి అద్దు ఉండదు, నీ నోటికి ఆపు ఉండదు. అద్దు ఉండదు, ఆపలేరు. నువ్వు నోరు తెరిస్తే కంపు, కంపు. నువ్వు నోరు తెరిస్తే పారిపోవటమే జనం. లేదా పక్క పేటలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు, అమ్మో ఏందో జరిగిందని. నువ్వు మాట్లాడే మాటలు వినలేక చెవులు మూసుకుంటారు. చెవులు భయంకరమైన బూతులు. ప్రేమగా మాట్లాడేదే ఉండదు, రుచికరమైన మాటలే ఉండవు, సమాధానకరమైన మాటలే ఉండవు, నలుగురిని సంపాదించుకునే మాటలే ఉండవు, పోగొట్టుకునే మాటలే. అందరిని శత్రువులుగా మార్చేసుకుంటావు, అందరిని విరోధులుగా మార్చేసుకుంటావు, నెమ్మది లేకుండా చేసుకుంటావు, సమాధానం లేకుండా చేసేసుకుంటావు. మళ్ళీ నా దగ్గరకు వచ్చినాక భక్తి అంతా పోయిందని బిల్డప్ ఇస్తావు. తొక్క తీసేయాలి నీకు. నీకు చెమడాలు ఒలిసేయాలి, చెమడాలు. నా వల్ల కాదు, కానీ దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. నోటికి కళ్ళెం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, చదవరా మాటలు యాకోబు 1లో. నేను ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు. అమ్మో భక్తి గల వారము మేము అనుకున్న ఎడలా వ్యర్థమది. నీ నోటికి అద్దుండదు, ఆపుండదు. నేను భక్తి గలవాడిని, నేను భక్తిపరుణ్ణి అనుకుంటే వ్యర్థం, అది వ్యర్థం. నిజమైన భక్తి ఏదో తెలుసా? 26 నుండి చదువు, 26 నుండి 27 చదువు.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో ఇబ్బంది ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలుసా? దిక్కులేని పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది విధవరాండ్లకు ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిలో వారిని పరామర్శించుటయు నెంబర్ 1 అది పరామర్శించాల నువ్వు. అది భక్తి. రెండవది ఇహలోక మాలిన్యము, పాపము, మురికి నీకంటకుండా నిన్ను నువ్వు భయంతో కాపాడుకోవాలి. భయంతో, వణుకుతో. ఎక్కడ లోక మాలిన్యం అంటుకుంటే నేను కోల్పోతాను, దేవుడు ఉండమన్నట్టుగా ఉండలేనిక అన్న భయంతో లోక మాల్యం నీకు అంటకుండా బ్రతుకటమే భక్తి. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభాసాధనం. నువ్వు చేస్తున్న భక్తి నీకు సంతృప్తినిస్తుందా? భక్తి తృప్తినిస్తుంది భక్తి. ఉందా? తృప్తి ఉందా? ఎక్కడుంది తృప్తి? ఎన్నున్నా తృప్తి లేదు నీకు. ఎంతున్నా తృప్తి లేదు నీకు. ఇంకా కావాలి, ఇంకా రావాలి, అన్నీ ఉండాలి. ఎక్కడుంది తృప్తి నీ బతుకులో? లోకం మాలిన్యం అంతా డబ్బుకు అంటుకొని ఉంటుంది. డబ్బులకు అంటుకొని, డబ్బు అందులోనూ ఉంది లోకం మాలిన్యం అంతా. వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకు చచ్చిరి. అది సమస్తమైన కీడులకు మూలం అని తెలుసుకొని దానితో స్నేహితుల్ని సంపాదించుకోండి. దేవుని కోసం బతికే సేవకుల్ని సంపాదించుకోండి. వాళ్ళు పరలోకం వెళ్తారు, వాళ్ళతో పాటు మీరు కూడా వస్తారు. గొప్ప లాభాసాధనం. దేవుడు ఇచ్చినటువంటి వాటిలో తృప్తి కలిగి క్యారెక్టర్ని కాపాడుకుంటూ బ్రతికితే అది గొప్ప లాభాసాధనం. పరలోకం సేవకులతో పాటు వచ్చేస్తుంది. ఇది వచ్చింది. నీ చెత్త భక్తి ఉందే, పనికిరాని భక్తి, అది పోయింది. ఇప్పుడు ఏం పోయింది? ప్రార్థన పోయింది, భక్తి పోయింది. పోవాలా ఉండాలా? పోవాలి అన్నోళ్ళు చేయొద్దండి. మామూలు కాదు మీరు. పనికి మాలిన చెత్త భక్తి, పనికి మాలిన చెత్త ప్రార్థన పోవాలా ఉండాలా? చేయొద్దండి. పోవాలన్నోళ్ళు, చేయెత్తనోళ్ళు ఇంకా చెత్తలోనే ఉన్నారన్నమాట. ఆ చెత్త ప్రార్థనలో, ఆ చెత్త భక్తిలోనే ఉన్నారన్నమాట. మూడోది పోయింది, పాటలు కూడా పోయినాయి. ఏం పాడేదాన్ని మొత్తం పోయినాయిగా, పోతాయి. ఏం పాటలు అయ్యి? దరిద్ర పాటలు.
మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మీ ఫ్యామిలీ డాక్టర్ మరి ఆయన. యేసుక్రీస్తు మీ ఫ్యామిలీ డాక్టరు. ఇలా ప్రార్థనలు, ప్రభువా ఊరు వెళ్తున్నాను, నేను వెళ్ళే వరకు రైలు ఆడే ఉండాలి, నేను వెళ్ళే వరకు బస్సు ఆడే ఉండాలి, నేను రోడ్డు మీదకి రాగానే ఆటో దొరకాలి. దరిద్ర ప్రార్థనలు. నేను ప్రార్థనకు బయలుదేరాను, వాన వస్తే నేను వెళ్ళటం నీ చిత్తం కాదు, ఇంట్లోకి వెళ్ళిపోతా. వాన రాకపోతే మందిరానికి వెళ్తా, నీ చిత్తాన్ని బయలుపరచని బయటకు వస్తుంది. వాన పడింది అనుకో, ఏం బయలుపరచబడింది? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? భూకంపం వచ్చినా నువ్వు ప్రార్థనకు రావాలా. అదంతా పోయింది ఏడకొచ్చాక, సత్యంలోకి వచ్చాక. ఏది అయ్యా పాటలో, చిన్న గొర్రె పిల్లను నేను వేసే దున్నపోతులాగా ఉన్నావు నువ్వు, చిన్న గొర్రె పిల్లవు నువ్వు. మళ్ళీ పెద్దగా నడపాక, నాకు ఆయాసం, మెల్లగా నడుపు. ఈ పోయినాయి ఏడకొచ్చాక. ఇప్పుడేమొచ్చినాయి? నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా. ఇంతకాలం ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా, ఆయుష్ తెలుసా. ఆ పని చేసి ముగించిన తర్వాతే నీకు పరలోకం తెలుసా. ఇవి వచ్చినాయి, రావాల్సినవి వచ్చినాయి, పోవాల్సినవి పోయాయి. ఆ చెత్తంతా పోగొట్టాడు. ఆయనకి స్తోత్రం చెప్పుకో. ఒరిజినల్ సరుకు తీసుకొచ్చి నీకు ఎక్కిచ్చేశాడు. బతుకుని దాసోహం చేయి. కనుక సత్యంలోకి వచ్చాక, సత్యం అంటున్నారు, వచ్చాక అది పోయింది ఇది పోయింది. అవి పోకపోతే నువ్వు పోతావు. నువ్వు పోకూడదని దేవుడు వాటిని పోగొట్టి నిజమైనటువంటి దానికి మిమ్మల్ని వారసులుగా చేశాడు. కనుక వాటిని ఏమండి మీరు కూడా మార్చుకున్నారు. హిజ్కియా మరణ శాసనాన్ని మార్చుకున్నట్టు మీరు కూడా ఆ పాత స్టైల్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆ పాత పాటలు లేవు, ఆ పాత శాస్త్రాలు లేవు, ఆ పాత భక్తి లేదు. ఇంకోటి ఏంటి? ఆ పాత ప్రార్థన కూడా లేదు. ఇప్పుడు మీరు భక్తి వాక్యానుసారంగా చేస్తున్నారు, మీరు ప్రార్థన వాక్యానుసారంగా చేస్తున్నారు, మీరు పాటలు వాక్యానుసారంగా పాడుతున్నారు. అర్థమైందండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు మీకు తెలుసా? తండ్రి యేసు ఒకటి కాదు, పరిశుద్ధాత్మ వేరు, ఆయన కూడా ముగ్గురు ఉన్నారు. ఏం పాట అండి ఆ పాట? అలా కాకుండా ఇది వాక్యానుసారమైన పాట. అలా కాకుండా త్రియేకదేవా యాడుంది బైబుల్లో? ఆది సంభూతుడా నేనునేమని ఆరాధించడం తెలియదు దీనికి. ఏమని ఆరాధించాలో తెలియక బైబిల్లో ఉన్న పదాన్ని తీసేసి బైబిల్ లేని పదాన్ని పెట్టి త్రియేకదేవా, త్రియేకదేవుడైనా యెహోవాను. ఎక్కడుంది బైబిల్లో? హెబ్రీలో ఉందంటావా? ఎక్కడుంది హెబ్రీలో చూపి. గ్రీకులో ఉందంటావా? గ్రీకులో ఎక్కడుందో చూపి. గ్రీకులో ఏముందని చెప్తుంది తెలుగు బైబిల్?
ఆ? గ్రీకులో ఉన్నదే కొత్త నిబంధన చెప్తుంది, హెబ్రీలో ఉన్నదే పాత నిబంధన చెప్తుంది, తెలుగు పాత నిబంధన చెప్తుంది. అక్కడ ఒకలాగుందండి. ఎందుకు ఉంటుంది? అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. మాయ చేస్తున్నారు, మాయ. అపవాది మాయగాడు కదండి, వాడు పట్టిన వాళ్ళందరూ మాయలోళ్ళు అయిపోతారు. వాడు మోసగాడు కదండి, వాడు పట్టిన వాళ్ళందరూ మోసగాళ్ళు అయిపోతారు. వాడు కలిపి చెరిపేవాడు కదండి, వాడు పట్టిన వాళ్ళందరూ కలిపి చెరుపుతుంటారు, వాక్యాన్ని అపార్థం చేసేస్తారు. ఎందుకు? అస్థిరులు, వాళ్ళందరూ అస్థిరులు. బీఓయువైలో ఉన్నంతకాలం బీఓయువైకి తిరుగులేదు. అన్న నాలుక ఆయన దగ్గరే కదండి జ్ఞానాన్ని సంపాదించుకుంది. ఎక్కడిది వీళ్ళకి ఈ జ్ఞానం? ఎక్కడిది? ఈరోజు మేము పరిశోధన చేసి, అసలు మీకు పరిశోధన చేయడం నేర్పింది ఎవరు? పరిశోధన అనేటువంటి పదాన్నే ప్రపంచంలో పరిచయం చేసింది జయశాలి గారు. అంతకుముందు తెలియదండి ఎవరికి. అసలు యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలనే తెలీదు. ఆ పదాన్ని ఈ భూమి మీద తెచ్చింది ఆయన. ఆయన ద్వారా తెప్పించాడు దేవుడు. బైబులే లాస్ట్ అండ్ ఫైనల్, అదే సుప్రీం, దానికి తిరుగులేదు. బైబుల్కి బైబులే సమాధానం చెప్పాలా. బైబుల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలా. బైబుల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలా. ఇది నేర్పిందే జయశాలి గారు. అన్నీ నేర్చుకొని లోబడి ఉండటం చేతగాక, విధేయత కలిగి ఉండటం చేతగాక, విర్రవీగుతున్నటువంటి దుష్టత్వంతో బయటకు వచ్చి ఇప్పుడు కౌంటర్లు వేస్తారా? కౌంటర్లు, ఊరు బాబు ఎంత అవమానం పాలైపోతారో చూడండి. జయశాలి గారి అనుమతితో బయలుదేరాడు ఒక ఆయన, ఉపేంద్ర అన్న. ఆయనతో అయితే మాట్లాడతారంట, ఇంకెవరితో మాట్లాడరంట. ఒరి బాబుల్లారా, ఆయనే డేంజరు. ఉపేంద్రన్నే డేంజరు, వీళ్ళకి తెలీదు. ఆయన సాఫ్ట్గా కనపడతాడు కదా, సాఫ్ట్గా, ఏమండి, సాత్వికుడుగా, దీన మనసు గలవాడిగా, అమాయకుల్లాగా, అసలు ఏ సబ్జెక్టు ఆయన దగ్గర లేదన్నట్టుగా కనపడతాడు కదా. వామ్మో, చుక్కలు చూపించేస్తాడు ఆయన, చుక్కలు చూపించేస్తాడు. ఎవరు అనుకుంటున్నావు? ఉపేంద్ర గారు అంటే ఎవరు అనుకుంటున్నావు? 2 నిమిషాల్లో ప్రపంచంలో ఎవరినైనా మట్టి కరిపించగల సమర్థుడు. జయశాలి గారు ఆత్మీయ తనయుడు ఆయన. ఆయన పిలుస్తున్నారు, మట్టి కరిపించేస్తాడు. మట్టి పాపం అమాయకులకు తెలియదుగా. ఆయన పిలుస్తున్నారు. ఆయన సంగతి తండ్రి గారికి తెలుసు, తండ్రి గారికి తెలుసు. ఆయన ఎందుకులే, ఈయన పంపుతాను అనలా. ఆయన కోరుకున్నారుగా, ప్రొసీడ్. అది రాత్రి కూడా ప్రసన్న బాబు గారు ఎరగదీసేసాడు ఒక్కొక్కడిని. మామూలుగా ఎరగదీ లేదు. అర్థమైందండి? ఎన్ని భిన్నమైన బోధలు తీసుకొచ్చారు. సమాజంలో, ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల్ని అతలాకుతలం చేస్తున్నారు. పిచ్చెక్కిపోయేటట్టు చేస్తున్నారు క్రైస్తవులకి. వాళ్ళందరి నోర్లు ప్రజెంట్ కాదు, శాశ్వతంగా మూయబడతాయి అంతే, శాశ్వతంగా. ఎందుకు? మనం చెప్పేది సత్యం,
ఈ సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు నాగలికి ఎదురెళ్తున్నాడు, చీలిపోతాడు, అంతే, చీలిపోతాడు. అటివారికి ఈ యుగమందు లేదు, రాబోయే యుగమందు కూడా పాప క్షమాపణే లేదు, పాప క్షమాపణ లేదు. ఎందుకంటే వీళ్ళు పెట్టుకుంది BOUYతో కాదు సుమా అని వాళ్ళు అనుకుంటున్నారు, బిల్డప్ ఇస్తున్నారు. BOUYతో కాదు సుమా పెట్టుకుంటుంది, సాక్షాత్తు తండ్రి అయిన దేవుణ్ణి కెలికేశారు, తండ్రి అయిన దేవుణ్ణి కెలికేశారు. తండ్రి అయిన దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అబద్ధికుడిగా చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నారు, ఆయన గ్రంథాన్ని అబద్ధ గ్రంథంగా చేస్తున్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి చెప్తే నోరు మూసుకొని నీకు తెలీదు. ఎందుకు చెప్తున్నావు అట్ట? అబద్ధాలు ఆడబాక, ఈయన నీ ప్రియకుమారుడేంది?